హే పీపుల్, హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. నేను ఈ ఆర్ట్ స్టార్ట్ చేసే కంటే ముందు కొన్ని విషయాలు చదివి, కొన్ని విషయాలు తెలుసుకొని మరి ఈ ఆర్ట్ స్టార్ట్ చేశాననమాట. మనం కడుపులో ఉన్నప్పుడు అసలు మన అమ్మ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? మొదటి 4 నెలలు తలనొప్పి, చెమటలు, తెమిలి తెమిలి వాంతులు, పేగులు బయటికొచ్చేస్తాయేమో అనిపిస్తది. 4-6 నెలల వరకు వాంతులతో పాటు తల తిరగడం కూడా స్టార్ట్ అవుతుంది. 6-8 నెలల వరకు వెన్ను నొప్పి, నడుము నొప్పి, తల తిరగడంతో పాటు పైత్యం కూడా మొదలవుతుంది. 8-10 నెలల వరకు ఇదే పరిస్థితి. కంటి మీద కొనుకుండదు. కూర్చోలేరు, పడుకోలేరు, నిల్చోలేరు. బాడీ వెయిట్ పెరిగిపోద్ది. ఆ లాస్ట్ 2 డేస్ మాత్రం చచ్చిపోయి మళ్ళీ పుట్టినట్టుంటది. ఆఖరికి సిజేరియన్ ఆపరేషన్స్ అని, అవని, ఇవని వాళ్ళ బాడీని కట్ చేసి బేబీని బయటికి తీస్తారు. ఇలా మన కోసం తన హెల్త్‌ని కూడా లెక్క చేయకుండా సెల్ఫ్‌లెస్‌గా లవ్ చేసే ఒకే ఒక పర్సన్ మన అమ్మ. ఇలా ఎన్నో స్ట్రగుల్స్ పడి ఒక బిడ్డకు జన్మనిచ్చే అమ్మలందరికీ నా బిగ్ సెల్యూట్. తల్లి గర్భం అనేది మనిషికి మొదటి తరగతి గది లాంటిది. ఎందుకంటే మనిషి ఎదుగుదల, అనుభూతులు, జీవితంలోని మొదటి స్పర్శ ఇక్కడే మొదలవుతది కాబట్టి. హోప్ మీరు కూడా ఈ ఆర్ట్‌కి కనెక్ట్ అవుతారని అనుకుంటున్నాను. బాయ్.